హాయ్ అండి అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అండి. వెల్కమ్ టు శ్రీ విశ్వేశ్వర ఛానల్. ఈరోజైతే భోగి రోజు అయితే నేను భోగి రోజు వాకిట్లో ముగ్గులు అయితే పెట్టుకున్నానండి. అందరు వీధిలో వాళ్ళు కూడా ముగ్గులన్నీ పెట్టుకున్నారు. ముగ్గులు వేసుకొని గొబ్బమ్మలు పెట్టుకుంటే చాలా హ్యాపీగా సంతోషంగా కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా. సంక్రాంతి అంటేనే రైతుల పండగ. రైతులందరికీ కొత్త ధాన్యాలందరికీ ఇంట్లోకి వస్తాయి కదా. ఆ కొత్త బియ్యంతో పొంగలి వండుకొని బెల్లం అన్నంతో దేవుడికి ప్రసాదంగా పెడతారండి. ఆ ప్రసాదంగా పెడితే ఎంతో భగవంతుడు మనం అందరినీ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని దీవిస్తాడు. ఆ కొత్త పంట వచ్చే పండగే ఈ సంక్రాంతి అండి, రైతుల పండగ. అలాగే మేమైతే ఈ భోగి పండగని సంక్రాంతి పండగని చాలా హ్యాపీగా సంతోషంగా సెలబ్రేషన్ చేసుకుందామని అయితే అనుకున్నాము. కాలనీ వాళ్ళందరం అనుకొని ఒక్క దగ్గర మనం ఈవెంట్ లాగా చేసుకుందామని అయితే మేమందరం కలిసి ముగ్గు అయితే వేయడానికి సిద్ధమయ్యామండి. అందరూ వీధిలో వాళ్ళు కూడా అందరూ వచ్చి హెల్ప్ చేశారు. నేనైతే ముగ్గు స్టార్ట్ చేశాను. ముగ్గు అయితే వేస్తున్నానండి. ముగ్గు అయితే కంప్లీట్ అయింది. అలాగే నేను ఇక్కడ ఆవు బొమ్మ వేయడానికైతే వేస్తున్నానండి, ఆవు బొమ్మ. అలాగే పక్కన చెల్లె పొంగలి వేస్తుంది. అందరం ఒక దగ్గర కలిసి మాట్లాడుకుంటూ ముచ్చటేసుకుంటూ ఇలా ముగ్గు వేసామండి. ముందు రోజే చక్నాలు పలారాలు అవన్నీ సంక్రాంతి పండగ అంటే కలిసి అందరం ఒకటే దగ్గర పిండి వంటలు చేసుకొని ఒకరికొకరం ఇవ్వడం, ఇలాంటి ఆనవాయితీలు చాలా రోజుల నుంచి మర్చిపోయామండి. చిన్నప్పటి రోజులైతే గుర్తుకొచ్చాయి. సంక్రాంతి పండగ ప్రతి ఒక్కరు అలాగే సంతోషంగా జరుపుకోవాలి. ఇక ముందు కూడా మనం ఇంతకంటే సంతోషంగా హ్యాపీగా ప్రతి పండగను జరుపుకోవడానికైతే ఆలోచిద్దామండి. వెనుకబడిపోయిన రోజులన్నీ మళ్ళీ తీసుకొద్దాం. అంకుల్తోనైతే మేము భోగి మంటలు ముట్టించాం. పెద్దవాళ్ళు భోగి మంటలు ముట్టిస్తే మనకు అందరికీ దీవెనలు అయితే ఆ భగవంతుడు ఇస్తాడని అయితే అంకుల్ అయితే భోగి మంటలు అంటించారండి. మేమైతే అందరం వచ్చి భోగి మంటల దగ్గర డ్యాన్సులు చాలా హ్యాపీగా ఇలా అందరు కాలనీ వాళ్ళు ఒక్కటే దగ్గర చూస్తున్నారు కండి ఎంత సంతోషంగా మేమైతే ఇట్లా సెలబ్రేషన్ చేసుకున్నామండి. ప్రతి ఒక్కరు కూడా ఇలానే సెలబ్రేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి. చూడండి, మేము కాలనీ వాళ్ళైతే అందరం ఒకటే దగ్గర చక్కగా హ్యాపీగా మా పాప మేము మా సార్ అయితే పక్కన ఉన్నారండి. అంకుల్ వాళ్ళు కూడా పక్కన నిల్చున్నారు. మేమైతే డ్యాన్స్ వీడియో అయితే చూడండి. సూపర్ మండుతుంది. కమ శివ పార్వతులేమో ఈ దంపతులని పిలిచాలి. ప్రతి సంసారంలోనూ మా కథలే వినిపించాలి. శివుడు లేని వేళ పార్వతమ్మ చిన్నబోయినే శివుని బొమ్మ. మూడు కన్నుల వాడి ముద్దుల గుమ్మ పువ్వులతో పూజల్ని పొందేనమ్మా. అందరం కలిసి అయితే ఇలా ఫోటోలు దిగామండి. చాలా కలర్ఫుల్గా వచ్చాయి. మేమైతే కలర్ఫుల్గా ఫోటోలు అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఇలా గ్రూప్ ఫోటోలు అయితే ఎప్పటికీ గుర్తుండేలాగా మనకు జ్ఞాపకంగా మిగిలిపోతాయండి. మేమందరం కలిసి ఇలా ఈవెంట్ చేసుకోవాలని అనుకొని మేము ఇంట్లో చెప్పగానే మాకందరూ ఫ్యామిలీ వాళ్ళు కూడా
మాకు సపోర్ట్ చేశారు. అలాగే పిల్లలు కూడా మంచిగా సపోర్ట్ చేశారు. లైట్స్ పెట్టడం కానీ, బాక్సులు పెట్టడం కానీ వీళ్ళందరూ హ్యాపీగా చేసుకుంటారని ప్రతి ఒక్కటి వీడియో చేయడం దగ్గర నుండి లైటింగ్ చేయడం వరకు, బాక్సుల వరకు మొత్తం అంతా పిల్లలు చాలా హెల్ప్ చేస్తే నాకైతే చాలా బాగా అనిపించిందండి. మేమైతే ఈరోజు అన్ని రీల్స్ అయితే చేసాము. అలాగే ప్రతి ఒక్క పాటల మీద డ్యాన్స్లు అయితే చేసాము. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామండి. అలాగే మా ఇంటి ముందర మేడం వాళ్ళు, సార్ వాళ్ళని కూడా మేము ఇలా చేసుకుంటామంటే మేడం, సార్ కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు. అలాగే స్వీట్స్ కూడా వాళ్ళు తీసుకురావడం జరిగింది. మేము స్వీట్స్ తింటూ చాలా హ్యాపీగా ఎంజాయ్ అయితే చేసామండి. ప్రతి ఒక్కరు ఇలాగే ఎంజాయ్ చేస్తూ ప్రతి పండుగ జరుపుకుందామండి. ఇదండి మాది ఫుల్ వీడియో. ఓకేనా, బాయ్.